నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఎంత భారీగా జరిగిందో పెద్ద ఎత్తున తెర మీదకి అనేక కొత్త పేర్లు వచ్చినాయి. అనేక డెన్నులు అంటే వాళ్ళు గతంలో పెట్టెల రూపంలో నగదు దాచినటువంటి డెన్లను కూడా ఇవాళ సిఐడి బహిర్గతం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే టాలీవుడ్తో కూడా కొంత సంబంధాలు కలిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎట్లా సంబంధాలను మీరు అడగవచ్చు, మీకు డౌట్ కూడా రావచ్చు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున సినిమాలు చిత్రీకరించి బ్లాక్ మనీని వైట్ మనీ చేసినటువంటి దందా కూడా కొనసాగినట్టుగా తెలుస్తుంది. సో నిజంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లెక్కలు తేల్చేందుకు రంగంలో దిగినటువంటి సిట్కు కొన్ని అనేక అంశాలు కొత్త కొత్త కోణాలను కూడా ఈ లిక్కర్ స్కామ్లో వెలికి తీస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది. అంటే మద్యం కుంభకోణంలో భాగంగా ఏదైతే బ్లాక్ అమౌంట్ ఉందో వాటిని వైట్ చేసుకోవడం కోసం ఏకంగా సినిమాలు కూడా నిర్మించడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక కొత్త ఒరవడి అనుకోవాలి. అందులో భాగంగానే 2 సినిమాలు తీసినట్టుగా దాదాపుగా 36 కోట్ల మొత్తాన్ని కూడా బ్లాక్ నుంచి వైట్ చేసుకున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు సిట్ గుర్తించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికీ అనేక పేర్లు, మరోవైపు గతంలో ఎవరెవరైతే దీంట్లో కీలక సూత్రధారులందరూ కూడా పేర్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళు చేసినటువంటి దందాలు ఒకటోటి తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి. ఆయన లీలలు ఒక్కొక్కటి వస్తూ ఉంటే నిజంగా బైర్లు గమ్ముతున్నాయి కళ్ళు. అంటే లిక్కర్ స్కామ్ డబ్బులతో సినిమాలు తీసినటువంటి వైనాన్ని కూడా గతంలోనే గుర్తించినటువంటి అధికారులు విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో తాజాగా దానికి సంబంధించినటువంటి కీలక అంశాలను వెలికి తీసినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినటువంటి రాజ్ కసిరెడ్డి సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కూడా స్పై చిత్రాన్ని నిర్మించినట్లుగా తేల్చారు. అంతేకాదు ఆ 2 సినిమాలకు కూడా దాదాపుగా 40 కోట్ల నల్లధనాన్ని వెచ్చించినట్లుగా సిట్ ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఆర్గనైజ్ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో 12 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపి అప్పులు తీసుకొని సినిమాలు తీసినట్టుగా రికార్డుల్లో నమోదు చేసినట్లుగా స్పష్టమైపోయింది. సో ఇప్పుడు సిట్ అనుమానిస్తున్నట్లే అవన్నీ దొంగ లెక్కలని తేల్చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు మద్యం డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి నగదు తీసుకొని రాజ్ కసిరెడ్డి ముఠాకు కొందరు అందజేసేవారని కూడా తెల్లమైపోయింది. అంటే ఆ తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలో జమ చేసేవారని కూడా గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ మొదలైంది సినిమా. అట్లాగే స్పై సినిమాలను ఎంత బడ్జెట్తో నిర్మించారు, రికార్డుల్లో ఎంత చూపించారు, ఈ సినిమాలకు జరిగినటువంటి వ్యాపారం ఎంత లాంటి అనేక ప్రశ్నలను ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓగా వ్యవహరిస్తున్నటువంటి ఉప్పలపాటి చరణ్ తేజ్ను సిట్ ఇప్పుడు తాజాగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కొత్త కొత్త అంశాలన్నీ వెలుగు చూస్తూ వస్తున్నాయి. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినటువంటి సినిమాలు, ఆ సినిమాలకు ఓటీటీలో హక్కు అంటే రైట్స్ని కలిపి మొత్తం 36 కోట్లకు అమ్మినట్లుగా తేల్చారు. మొత్తంగా 40 కోట్ల బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు చేసినటువంటి లీలలన్నీ కూడా సిట్ అధికారులు తాజాగా ఇప్పుడు కోర్టు ముందు మొత్తం పెట్టినటువంటి పరిస్థితి. మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సినిమాలు తీస్తున్నట్లుగా ప్రకటించి కొన్ని ప్రాజెక్టుల కోసం డబ్బులు కుమ్మరించినట్లుగా కూడా చెప్తారు. ఇందులో భాగంగానే చాలామంది డైరెక్టర్లతో స్క్రిప్ట్లను చర్చించి సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసినట్టు కూడా కొంత ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైతే అక్కడ ఓటమి పాలైందో అప్పటి నుంచి ఈ సంస్థ కొంత డీయాక్టివేట్ అయినట్లుగా కూడా గుర్తించారు. దీంతో అర్థమైపోయింది బ్లాక్ మనీని వైట్ చేసేందుకు కోసం మాత్రమే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ సంస్థను ఒకటి క్రియేట్ చేసి ఈ ఎత్తు ద్వారా, ఈ దందా ద్వారా ఖచ్చితంగా బ్లాక్ని వైట్గా మార్చినటువంటి సిచ్యువేషన్స్కి అర్థమైపోతుంది. సో ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా 10 కోట్లు పారితోషికంగా చెల్లించి రికార్డుల్లో మాత్రమే 90 లక్షలు మాత్రమే చూపించినట్లుగా కూడా ఇప్పుడు ఇక్కడ సిట్ అధికారులు గుర్తించినటువంటి సిచ్యువేషన్స్. మరి ఈ సినిమా షూటింగ్లో అత్యధిక భాగాన్ని జోర్డాన్లో చిత్రీకరించారు. హీరోతో సహా యూనిట్ ఎక్కువ సమయం అక్కడే గడిపింది జోర్డాన్లో. మరి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే అసలు జోర్డాన్లో షూటింగ్కి సంబంధించినటువంటి ఖర్చుల్ని చూపనటువంటి వైనాన్ని కూడా సిట్ గుర్తించింది. అంటే ఇదంతా కూడా ఒక మిస్ మ్యాచింగ్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పేమెంట్స్ కానీ, మెయింటైన్ చేసినటువంటి రికార్డ్స్ కానీ అంతా కూడా తప్పులు తడగ్గా కనిపిస్తుంది. అక్కడే సిట్కి మొత్తం వ్యవహారం అంతా బట్టబయలైనటువంటి పరిస్థితి. చివరికి ట్రావెల్ టికెట్స్ లెక్క కూడా లేకపోవడం చూస్తే ఖచ్చితంగా ఇదొక బ్లాక్ మనీని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఉంటారని సిట్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసింది. మొత్తం లిక్కర్ స్కామ్లో ఏదైతే బ్లాక్ మనీని వైట్ చేసేందుకు మాత్రమే సినిమా రంగాన్ని వాడుకున్నట్లుగా కూడా ఇప్పుడు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి టాలీవుడ్ ఉన్నటువంటి సినిమాలకు కూడా లింక్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కానీ, లేకుంటే గతంలో అనేక పేర్లు శ్రీధర్ రెడ్డి కానీ ఇట్లా పేర్లన్నీ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి వేసినటువంటి ఎత్తులు ఇప్పుడు నిజంగా టాలీవుడ్లో సినిమాలు చిత్రీకరించి అక్కడ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నట్టుగా చూపించి లాసులు చూపించి అక్కడ
ఇన్వెస్ట్ చేసినట్టుగా చూపించి అది కాస్త బ్లాక్ని వైట్గా మార్చినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు సిట్ అధికారులు గుర్తించి కోర్టు ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. సో ఇంకా ఎటువంటి కీలకమైనటువంటి అంశాలు లిక్కర్ స్కామ్లో వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు క్రియేట్ చేసి క్రియేషన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ఏకంగా 40 కోట్ల రూపాయలని బ్లాక్ని వైట్గా మార్చారు లిక్కర్ స్కామ్లో డబ్బుల్ని అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో ఇది ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే లిక్కర్ స్కామ్ ఎగ్జిక్యూట్ అయినట్టుగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎటువంటి కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. మీ ఏప్రిల్ కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.